అన్న మీరు మ్యూట్లో ఉన్నారు. అన్న మీరు మ్యూట్లో ఉన్నారు అన్న. ఓకే ఓకే ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యనామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ముందుగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనాన్ని 11వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10, 11 వచనం చదువుకుందాం. నీతి నిమిత్తం హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. 2 వచనాలలో కూడా ధన్యులు ధన్యులు అనే మాట ఇక్కడ వినబడతా ఉంది. ఎవరు ధన్యులు అయ్యారు? బైబిల్ గ్రంథం నుంచి ఒక వ్యక్తిని మీ దృష్టికి నేను తీసుకురావాలి అని అనుకుంటున్నాను. దానికి ముందుగా ఒక చిన్న స్టోరీ చెప్తాను. మన అందరికీ బాగా తెలిసినటువంటి ఒక వ్యక్తి మన భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో సిక్కు మతానికి చెందినటువంటి గొప్ప వ్యక్తి ఫారిన్ గొప్ప చదువులు చదువుకోవడానికి అక్కడికి వెళ్ళి ఒక క్రైస్తవ మిషనరీ స్కూల్లో చదువుకుంటూ అక్కడ యేసుక్రీస్తు యొక్క క్రమశిక్షణ, యేసుక్రీస్తు యొక్క పాఠాలు, యేసుక్రీస్తు యొక్క మాటలు విని అక్కడ వారు ఇచ్చినటువంటి కొత్త నిబంధన బైబిల్ చదివి యేసు ప్రేమను తెలుసుకొని యేసుక్రీస్తు నిజమైన రక్షకుడు అని ఆయన గుర్తించి యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత వాళ్ళ ఇంటికి ఒక లెటర్ రాస్తాడు. అమ్మా నాన్నలకు వాళ్ళని ప్రేమిస్తూ, వాళ్ళ మంచి కోరుతూ, వాళ్ళకి శుభాలు తెలియజేస్తూ, అదే క్రమంలో తాను నమ్మిన యేసుక్రీస్తుని, ఆయన ఎరిగిన యేసుక్రీస్తుని, ఆయన తెలుసుకున్న యేసుక్రీస్తుని గురించి లెటర్ రాయడం జరిగింది. లెటర్ రాసిన తర్వాత ఆయన చదువులు ముగించుకొని మన భారతదేశానికి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మా నాన్నలు ఆయనకు ఎదురుగా వెళ్ళి స్వాగతం చెప్తూ, అభినందిస్తూ, వారు చెప్పినటువంటి మాట, నాయనా నువ్వు వ్రాసిన లెటర్ మాకు అందింది, నువ్వేదో నిజరక్షకుని తెలుసుకున్నానన్నావు, సృష్టికర్తను నేను గుర్తించాను అన్నావు, ఆయన ద్వారానే నిత్య జీవం, ఆయన ద్వారానే పరలోకమని నువ్వు ఉత్తరం వ్రాసావు, అది మేము చదివాము. కానీ మన మతం వేరు, మనం నమ్మిన సిద్ధాంతం వేరు, మనం నమ్మిన దేవుడు వేరు. కానీ నువ్వు పరాయి మతాన్ని స్వీకరించినట్టుగా, ఆ పరాయి దేవుణ్ణి నువ్వు అంగీకరించినట్లుగా మాకు అర్థమైంది. నువ్వు చదివిన చదువుకు, నీ జ్ఞానానికి, నీ తెలివితేటలకు మేము సంతోషపడుతున్నాం. కానీ మనకు ఆల్రెడీగా చాలా ఆస్తులు ఉన్నాయి, కోట్ల డబ్బులు ఉన్నాయి, విస్తారమైన సంపద ఉంది భౌతికంగా. అయితే ఇవన్నీ నీకు కావాలి అంటే, వీటన్నిటికి నువ్వు వారసునిగా ఉండాలి అనుకుంటే, నువ్వు ఏ దేశంలో అయితే ఆ పరాయి దేవుణ్ణి తెలుసుకున్నావో, పరాయి మతాన్ని స్వీకరించావో, దాన్ని విడిచిపెట్టి
మన మతం మన విశ్వాసం ప్రకారం బ్రతుకుతావు అనుకుంటే మాతో పాటు వచ్చేసాయి. మా దగ్గరున్న వెండి బంగారం ఆస్తి పాస్తులు ప్రతిదీ నీకు ఇస్తాం. అంతేగాని ఆ కాదు కూడదు అని నువ్వు ఇంకా యేసు ప్రభువే కావాలి అనుకుంటే ఈరోజే ఈ క్షణమే ఇదే చివరి మాట, ఇదే చివరి చూపు. మనకు యేసు ప్రభు కావాలో మేము కావాలనో తెలుసుకో అంటే ఒకే ఒక్క మాటలో తెలిసి చెప్పాడు. సర్వాధికారి అయిన దేవుడు, సర్వ సృష్టికర్త దేవుడు, ఈ భూమిని ఆకాశాన్ని నోటి మాట చేత కలగజేసిన దేవుడు నేను ఎరిగి ఉన్నాను. ఆయన ద్వారానే మోక్షం, ఆయన ద్వారానే పరలోక రాజ్యం అని నేను ఎరిగి ఉన్నానమ్మా. మీరు కూడా తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను. మీ ఆస్తి పాస్తులు దేవుడిచ్చేటువంటి పరలోక రాజ్యం ముందల దేనికి ఎల్ల తగినవి కాదు. మీ ఆస్తులు మీతోనే ఉంచుకోండి, మీరు నాకు అక్కర లేదని చెప్పేసి యేసు కోసం ఆయన ముందున్న ఆస్తి, వెండి బంగారం, డబ్బు, హోదా, వాళ్ళ అమ్మ నాన్నను కూడా విడిచిపెట్టి యేసు ప్రభు కోసం బ్రతికిన వ్యక్తి. హైదరాబాద్ వచ్చి న్యూస్ పేపర్లు కొనుక్కొని పడుకోవటానికి ఏమీ లేక న్యూస్ పేపర్లు పరుచుకొని ఆ న్యూస్ పేపర్ల మీద పడుకొని రైల్వే స్టేషన్లో ఉంటూ, రైల్వే స్టేషన్లో టీ తాగుతూ, రైల్వే స్టేషన్లో వచ్చే నీళ్లు తాగుతూ, కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా పనిచేసి ప్రపంచవ్యాప్తంగా తిరిగి సేవ చేసి ఇంచుమించుగా 10,000 కంటే ఎక్కువ సంఘాలు స్థాపించి ఈ రోజున క్రైస్తవ సంఘానికి తనకంటూ చరిత్ర పుటల్లో ఒక పేరు లిఖించుకున్నటువంటి భక్త సింగ్ గారుని మీ దృష్టికి నేను తీసుకురావాలనుకున్నాను. నిజంగా మనం చదువుకున్న మాటలో నీతి నిమిత్తం హింసించబడువారు ధన్యులు అనే మాట ప్రభు కోసం, పరిచర్య కోసం, ఆత్మల కోసం, సంఘాల కోసం హింసించబడిన వ్యక్తి భక్త సింగ్ గారు. మనం ప్రతి బైబిల్ స్టడీలో గత 6-7 నెలల నుంచి మనం ధ్యానం చేస్తూ వస్తున్నట్టుగా యోహాను సువార్త 9వ అధ్యాయం దగ్గరికి వద్దాం. ఒకసారి యోహాను సువార్త 9వ అధ్యాయంలో మొత్తం 41 వచనాలు ఉంటాయి. ఇందులో ఒక వ్యక్తి కనపడతాడు. చూడండి, ఆయన మార్గమున పోవచ్చు ఉండగా పుట్టు గుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను అన్నాడు. ఒక గుడ్డి భిక్షకుడు. ఈ అధ్యాయంలో యేసు ప్రభు వారు భూమి మీద బ్రతుకున్నప్పుడు ఇంచుమించుగా 33 అద్భుత కార్యాలు లేదా ఆశ్చర్య కార్యాలు చేసినట్లు చూడగలం. అందులో ఇది కూడా ఒకటి. ఆ గుడ్డివాడు కనపడినప్పుడు ఆయన 7వ వచనం రాయబడి ఉంటుంది, నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనుమని చెప్పాడు. సిలోయము అనే మాటకు పంపబడిన వాడు అని అర్థం. వాడు వెళ్ళి ఆ కడుక్కొని చూపు గలవాడై వచ్చాను. ఇక్కడ గుడ్డి భిక్షకుడు యేసు ప్రభు మాట ప్రకారం సిలోయమును కోనేటికి వెళ్ళి అక్కడ కళ్ళు కడుక్కొని అతడు బాగుపడినట్లుగా చూడగలరు. నేను చెప్పాలనుకుంటున్నాను, మీరు బాగుపడిన గుడ్డి భిక్షకుడు అనుకుంటారా, లేక స్వస్థత పొందుకున్న గుడ్డి భిక్షకుడు అని మీరు అనుకుంటారు, అది మీ ఇష్టం. కానీ అతడు బాగుపడ్డాడు. బాగుపడిన తర్వాత ఏమి జరిగింది అంటే చూడండి, 38వ వచనం చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 38వ వచనం. అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించుతున్నాను అని చెప్పాను. ఎప్పుడైతే అతను బాగుపడ్డాడో అతనిలో ఒక కృతజ్ఞతా భావం బయటకు వచ్చింది. నేను, నా తల్లి నన్ను గర్భంలోనే గుడ్డివాడిగా కన్నది, కానీ ఇదిగో ఈ యేసుక్రీస్తు వారు నన్ను బాగు చేశారు, ఈ యేసుక్రీస్తు వారు నన్ను స్వస్థపరిచారు. ఇప్పుడు నాకు కన్నులు కనపడుతున్నాయి, నేను ప్రపంచాన్ని చూడగలుగుతున్నాను. నిజంగా కృతజ్ఞత అంటే ఏ వ్యక్తి అయితే నన్ను బాగు చేశాడో
ఆ వ్యక్తిని విశ్వసించడం, ఆ వ్యక్తిని నమ్మటం, అది నా బాధ్యత అని అతడు గుర్తించి యేసు ప్రభునందు అతడు విశ్వాసం ఉంచిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనములో ఒక మాట రాయబడింది. అదేంటంటే, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడతాం. విశ్వాస మూలమున మనం యేసు ప్రభువునందు ఎప్పుడైతే విశ్వాసం ఇస్తామో అప్పుడు మనము నీతిమంతులమవుతాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనములో ఒక మాట వ్రాయబడింది, చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవం గలవాడు. బైబిల్ గ్రంథంలో అనేక మందిలో ఒక సమయంలో యేసు ప్రభు వారికి దొరికినప్పుడు, యేసు ప్రభు వారికి ఎదురుపడినప్పుడు ఆ పరిస్థితులను బట్టి వారు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారిగా కనబడతారు. అలానే ఈ యోహాను సువార్త 9వ అధ్యాయంలో కనబడుతున్నటువంటి ఈ గుడ్డి భిక్షకుడు యేసు ప్రభువును విశ్వసించిన వారిగా కనబడుతున్నారు. ఈ వాక్యం వింటున్న ప్రియులారా, తర్వాత యూట్యూబ్లో వినేవారైనా ఇంకా ఎవరైనా యేసు ప్రభు నుండి విశ్వాసించని వారు ఉంటే, సో ఈ గుడ్డి భిక్షకుడు ఎలా మేలు పొందుకొని ఎలా యేసు ప్రభు నుండి విశ్వాసం ఉంచాడో మీరు కూడా యేసు ప్రభు నుండి విశ్వాసం ఉంచాలని కోరుతున్నాను. యేసు ప్రభు నుండి విశ్వాసం ఉంచటం వలన మనము నిత్య జీవానికి వారసులు అవుతాం. యేసు ప్రభు నుండి విశ్వాసించటం వలన మనము నీతిమంతులం అవుతాం. ఈ గుడ్డి భిక్షకుడు ఇప్పుడు దాకా పాపిగా ఉన్నాడు, దేవుని ఎరుగని వాడిగా ఉన్నాడు. ఒకసారిగా యేసు ప్రభువునందు విశ్వసించడం ద్వారా అతడు నీతిమంతుడయ్యాడు, నిత్య జీవానికి వారసుడయ్యాడు. మరొక మాట చూపిస్తాం చూడండి, ఇక్కడే 28వ వచనం చదువుకుందాం. అందుకు వారు, నీవే వాని శిష్యుడవు. అందుకు వారు, నీవే వాని శిష్యుడు. ఇతను ఎప్పుడైతే బాగుపడ్డాడో, స్వస్థత పొందుకున్నాడో, ఆ ఊరిలోని వారు పరిసయ్యులు, యేసు ప్రభు అంటే గిట్టని వారు అనేక మంది అతని దగ్గరకు వచ్చి, ఇక్కడ ఈడు ఆ మందిరం దగ్గర మెట్ల మీద కూర్చున్నవాడు కదా, అడుక్కుంటూ ఉన్నవాడు కదా, ఇప్పుడు ఊరిలోకి వచ్చాడే, ఇది కళ్ళు కనపడుతున్నాయి, ఎలా కనపడుతున్నాయి అని మాట్లాడుకుంటా ఉంటే అతని యొక్క తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అడిగారు. వాళ్ళు ఏమన్నారంటే, వారికి భయపడి ఎవరైనా వచ్చిన వారి తల్లిదండ్రులు యూదులకు భయపడి అలా, అయ్యా అతడికి నోరు ఉంది, అతడి కన్నులు ఉన్నాయి, అతడు వయసుకు వచ్చిన వాడే, అతనికి జ్ఞానం ఉంది కదా, ఏమి జరిగిందో అతనిని అడిగితే అతనే చెప్తాడు కదా, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారని అది వరకు తప్పించుకున్నారు. కానీ అతను చెప్పాడు ఏమనంటే 25వ వచనంలో, వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగడు, ఒకటి మాత్రము నేను ఎరుగుదును, నేను గుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూస్తున్నాను అని. అందుకు వారు, ఆయన నీకేమి చేసెను, నీ కన్నులు ఎలాగూ తెరిచినని మరలా వానిని అడుగగా, వాడు ఇందాక మీతో చెప్పితిని కానీ మీరు వినకపోతిని. ఆయన ఒక బురద 6వ వచనంలో ఉంటుంది, ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద పూసి, నీవు శిలోయమ్మ కోనేటికి వెళ్ళి అందులో కడుపుకొనమని చెప్పాడు. ఆ ప్రకారం అతను శిలోయమ్మని అక్కడికి వెళ్ళి అతడు కళ్ళు కడుపుకొనడం ద్వారా అతడు బాగుపడినట్టుగా, స్వస్థత పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఈ పరిస్థితులు అది ఒప్పుకోవడం లేదు, వివాదిస్తామని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అతను ఏమంటాడంటే, ఒక మాట 26వ వచనంలో 27లో, ఇందాక మీతో చెప్పితిని కానీ మీరు వినకపోతిరి, మీరు ఎందుకు మరలా వినగోరుచున్నారు, మీరును కూడా ఆయన శిష్యుల అగుటకు కోరుచున్నారా అంటున్నాడు ఇతను. అంటే ఇతను యేసు ప్రభుకు శిష్యుడిగా మారిపోయాడు. ఇందాక యేసు ప్రభువును విశ్వసించాడని చెప్పాను ఒకటి,
ఇప్పుడు రెండు, ఆయన యేసు ప్రభుకు శిష్యుడిగా మారిపోయాడు 28 వచనంలో. అందుకు వారు నీవే వాని శిష్యుడు అంటే మీరు కూడా ఆయన శిష్యులు కావాలని కోరుకుంటున్నారా అని వారిని అడిగితే వారేం చెప్తున్నారంటే మేము ఆయన శిష్యులం కాదు, మేము ఆయన నమ్మినోళ్ళం కాదు, నీవే అతని శిష్యుడు, నీవే అతను నమ్మినవాడు, నీవే అతను విశ్వసించిన వాడివి, మేము మోషే భక్తులం, మేము మోషే శిష్యులం, మా గురువు వేరు మీ గురువు వేరు అని వారు చెప్పడం జరిగింది. ఇప్పుడు చరిత్ర అంతా చెప్పడానికి కుదరదు. ఇందులో ఒక మాటలో చెప్పేది ఏంటంటే నీవే వాని శిష్యుడువు, నీవే అంటే ఇప్పుడు ఈ గుడ్డి భిక్షకుడు యేసు ప్రభుకు శిష్యుడిగా మారిపోయాడు. యేసు ప్రభునందు విశ్వాసం ఇచ్చాడు, యేసు ప్రభుకు శిష్యుడయ్యాడు. ఇది యేసు ప్రభు చిత్తం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే మీరు వెళ్ళి అనేకులను నాకు శిష్యులుగా చేయుడి, మీరు వెళ్ళి అనేకులను నాకు శిష్యులుగా చేయుడి అంటే ఇక్కడ అతను కూడా శిష్యుడైనట్లుగా మనం గమనిస్తాం. అయితే ఇతడు యేసు ప్రభువుకి విశ్వాసం ఉంచడం ద్వారా, యేసు ప్రభుకు శిష్యుడు అవ్వటం ద్వారా అతడికి వచ్చిన ప్రతిఫలం ఏంటంటే 29వ వచనం, దేవుడు మోషేతో మాట్లాడినని ఎరుగుదుము కానీ వీడెక్కడి నుండి వచ్చెనో ఎరుగమని చెప్పి వానిని దూషించిరి. ప్రియులారా, నేను చెప్పే మాట ఏంటంటే మనం ఎప్పుడైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతామో, యేసు ప్రభువుకి ఎప్పుడైతే శిష్యులుగా మారుతామో అప్పుడు మనం దూషించబడతాం, అప్పుడు మనం లోకానికి వ్యతిరేకించబడతాం, తిరస్కరించబడతాం. ఇక్కడ ఈ గుడ్డి భిక్షకుడు కూడా పాపిగా ఉన్నంతకాలం, గుడ్డివాడిగా ఉన్నంతకాలం అతన్ని ఎవరు పట్టించుకోలేదు, అతని అవసరం తీర్చలేదు, అతనికి ఎవరు సహాయం చేయలేదు. ఒక్కసారి అతను బాగుపడేసరికి నువ్వెలా బాగుపడ్డావు, ఎందుకు బాగుపడ్డావు, బాగు చేసిన వ్యక్తి ఎవరు, ఎందుకు చేశాడు, ఎలా చేశాడు, 100 ప్రశ్నలు వేశాడు. ఇప్పుడు అతనిని దూషించిరని రాయబడింది. ఇప్పుడు అతడు విశ్వసించడం ద్వారా నీతిమంతుడయ్యాడు, నిత్య జీవానికి వారసుడయ్యాడు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభుకు శిష్యుడయ్యాడు. అంటే విశ్వసించిన తర్వాత ఒక వ్యక్తి యేసు ప్రభుకు శిష్యుడైన తర్వాత వచ్చేటువంటి జరిగిన సంభవం ఏంటంటే అతను దూషించబడ్డాడు. మనం కూడా యేసు ప్రభువును విశ్వసించడం ద్వారా మనకు కొన్ని కలవరాలు రావచ్చు, కొన్ని దూషణల పరిస్థితులు రావచ్చు, దూషింపబడే పరిస్థితులు రావచ్చు. అందుకే నేను ప్రారంభంలో చదివించాను, మత్తయి సువార్త 5:10లో నీతి నిమిత్తం హింసించబడువారు ధన్యులు. నేనేం చెప్తానంటే ఇతడు గుడ్డి భిక్షకుడే కావచ్చు, ఇప్పటిదాకా అడుక్కునేవాడే కావచ్చు, ఇప్పటిదాకా అతను ఏమి లేనివాడే కావచ్చు, ఇప్పుడు అతను విశ్వసించాడు, శిష్యుడయ్యాడు, కానీ హింసించబడ్డాడు, కానీ దూషించబడ్డాడు, కానీ దాన్ని బట్టి అతడు ధన్యుడయ్యాడు. నేను ఈరోజు చెప్పాలనుకున్న మాట ధన్యుడైన గుడ్డి భిక్షకుడు. నేను పెట్టుకున్న టైటిల్ ధన్యుడైన గుడ్డి భిక్షకుడు. ఒక మాట చెప్తాను చూడండి. 38వ వచనం 2వ లైన్ చదువుకుందాం. యోహాను సువార్త 38వ అధ్యాయం 2లో అంతటా వాడు ప్రభువా నేను విశ్వసించుతున్నాను అని చెప్పి ఆయనకు మ్రొక్కెను. 3వ అనుభవం, ఆయనకు మ్రొక్కెను అంటే ఇది ఆరాధించే అనుభవం. నోవాహు మొక్కాడు, అబ్రహాం గారు మొక్కారు. బైబిల్ గ్రంథంలో అనేక మంది యేసు ప్రభుకు యెహోవా దేవునికి సాష్టాంగ పడినట్లుగా మ్రొక్కినట్లుగా మనం చూడగలం. ఈ గుడ్డి భిక్షకుడు నిన్నటిదాకా యేసు ప్రభు అంటే ఎవరో తెలియదు, యేసు ప్రభుని ఎప్పుడు చూడలేదు. ఎప్పుడైతే అతని కళ్ళు బాగు చేశాడో, అతను స్వస్థత పొందుకున్నాడో, ఆ యేసు ప్రభువును విశ్వసించాడు, యేసు ప్రభుకు శిష్యుడయ్యాడు. ఇప్పుడు ఆ యేసు ప్రభుకు మ్రొక్కే అనుభవంలోకి వచ్చాడు, మొక్కుతా ఉన్నాడు, అంటే ఆరాధిస్తున్నాడు. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఈ రోజున నేను
మనం ఈ 3 అనుభవాలు ఉండాలి. ఒక రక్షించబడిన విశ్వాసి విశ్వాసం ఇచ్చిన వాడిగా ఉండాలి, శిష్యుడైన అనుభవం ఉండాలి, ఆరాధించే అనుభవం ఉండాలి. ఈరోజు చాలామంది మందిరాలకు వస్తారు, ఆరాధించరు. మందిరాలకు వస్తారు, బలలో చేయలేదు. కారణం ఏంటంటే ఇంకా మారుమనసు పొందలేరు. కారణం ఏంటంటే వారు ఇంకా పాపంలోనే ఉన్నారు. వారు ఇంకా పాపాన్ని విడిచిపెట్టని వారిగానే ఉన్నారు. వారు ఇంకా బాప్తిస్మం అనుభవంలోనికి రాని వారిగా ఉన్నారు. ఒక్కోసారి కడపటి వారు మొదటి వారు కడపటి వారు అంటారు. ఈ గుడ్డి భిక్షుల పరిస్థితి కూడా అట్లానే ఉంది. ఇప్పుడు దాకా ఎరుగని వాడిగానే ఉన్నాడు, అన్యునిగా ఉన్నాడు, ఎరుగని వాడిగా ఉన్నాడు. ఒక్కసారిగా యేసు దర్శించినప్పుడు, అతను స్వస్థత పొందుకున్నప్పుడు, బాగుపడినప్పుడు అతడు విశ్వాసం ఇచ్చాడు, శిష్యుడయ్యాడు, ఆరాధించాడు. ఆరాధించే తర్వాత ఇంకా అతని జీవితంలో జరిగిన పరిస్థితులు చూడండి. చెప్తా 24వ వచనం. అందుకు వారు, నీవు కేవలం పాపివై పుట్టినవాడు, నీవు మాకు బోధింపవచ్చివా అని అతనితో చెప్పి వానిని వెలివేసిరి. 29వ వచనం, 34వ వచనం. 29వ వచనములో అతడు దూషించబడ్డాడు, 34వ వచనంలో వెలివేయబడ్డాడు. వీళ్ళారా, ఇది భాగ్యం. వెలివేయబడటం అనేది క్రీస్తుని బట్టి భాగ్యం. దాని ద్వారా మనం ధన్యులం అవుతాం. దూషించబడటం ద్వారా మనం ధన్యులం అవుతాం. మనం సుఖాన్ని కోరుకుంటాం, సేఫ్టీ కోరుకుంటాం, భద్రత కోరుకుంటూ ఉంటాం. ఒక్కోసారి మన నువ్వు ప్రభువు నమ్ముకున్న దాన్ని బట్టి, నీతిగా జీవిస్తున్న దాన్ని బట్టి, పరిశుద్ధంగా జీవిస్తున్న దాన్ని బట్టి నీ మీదకి నిందలు రావచ్చు, నీ మీద కక్ష కట్టవచ్చు, నిన్ను చూడవచ్చు. కానీ అది భాగ్యం. ఉద్యోగాల్లో, ఆఫీసులలో నీతిగా నిజాయితీగా ఉన్న వారికి శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి. యోసేపు నిజాయితీగా ఉన్నదాన్ని బట్టి యోసేపుకు శ్రమలు వచ్చాయి. దానియేలు నీతిగా నిజాయితీగా ఉన్నదాన్ని బట్టి అతని మీద నిందలు మోపి అతనిని దించివేయాలని చూశారు. ప్రియులారా, నా టైం అయిపోయింది. నేను ముగింపులో చెప్పే మాట ఏంటంటే, నీతి నిమిత్తం హింసించబడువారు ధన్యుడు. ఈ గుడ్డి భిక్షకుడు ధన్యుడయ్యాడు. విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, శిష్యుడు అవ్వడం మాత్రమే కాదు, ఆరాధించడం మాత్రమే కాదు, దానిని బట్టి, ఆరాధించిన దాన్ని బట్టి, శిష్యుడైన దాన్ని బట్టి, విశ్వాసం ఉంచిన దాన్ని బట్టి అతడు దూషించబడ్డాడు, అతడు వెలివేయబడ్డాడు. ఈ దూషించబడటం అనేది, వెలివేయబడటం అనేది ధన్యుల జాబితాలో చేర్చబడటం. ధన్యుడు అయిపోయాడు, ధన్యుడైపోయాడు. ఈరోజు నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? మనం ధన్యులమయ్యామా? మనం ఎప్పుడైనా నీతి నిమిత్తం హింసించబడ్డామా, దూషించబడ్డామా? అంటే దూషణలు రావాలని కాదు, హింస రావాలని కాదు. ఒకవేళ ఏ హింస, దూషణ రాకుండానే నిన్ను దేవుడు నడిపించవచ్చు. దేవుని స్తోత్రం, మంచిది. కానీ ఈ బైబిల్ స్టడీలో, ఈ క్లుప్త సందేశంలో నేను యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఉన్న గుడ్డి భిక్షకుని తీసుకొచ్చాను. అతడు యేసు ప్రభువును విశ్వసించాడు, యేసు ప్రభుకు శిష్యుడయ్యాడు, యేసు ప్రభువును ఆరాధించాడు. దానిని బట్టి అతడు దూషించబడ్డాడు, వెలివేయబడ్డాడు. ఇలాంటి అనుభవం ఎవరికైనా ఉంటే డోంట్ ఫియర్, ఎవరు భయపడవద్దు. మనం ధన్యులం, మనం అన్యులం కాదు. మనకు పరలోక రాజ్యంలో చోటు ఉంది, పరలోక రాజ్యంలో పెద్ద ఫ్లాట్ ఉంది, పరలోక రాజ్యంలో పెద్ద ఇల్లు ఉంది, భవనం ఉంది. బంగారు వీధులలో ఉంటాం, బంగారు వీధులలో తిరుగుతాం. చచ్చిపోయిన లాజరు పేదవాడు, దరిద్రుడే, కానీ పరలోక రాజ్యంలో సుఖంగా ఉన్నాడు, నెమ్మదిగా ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న మనం, మీ భక్తిని బట్టి వచ్చే శ్రమలు, మీ పరిశుద్ధతను బట్టి వచ్చే శ్రమలు, మీ యొక్క త్యాగాన్ని బట్టి వచ్చే శ్రమలను బట్టి మీరు అధైర్యపడవద్దు. మీకు నిందలు వచ్చినా, దూషించబడిన, అవమానం వచ్చినా, వెలివేయబడిన పరిస్థితి వచ్చినా మీరు దేన్ని చింతించవద్దు. ఇది ఈ గుడ్డి భిక్షకుని వల్లే మనం ముందుకు సాగి వెళ్దాం. ఆ నీతి నిమిత్తం హింసించబడు వారు ధన్యులనే మాటలు పట్టుకొని సంతోషంతో ముందుకు సాగి వెళ్దాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. అందరికీ వందనాలన్నా, చక్కని మాట్లాడారు. నీతి నిమిత్తం హింసించబడిన వారు ధన్యులు అనే మాట, ధన్యుడైన భిక్షకు మనం నేర్చుకున్నాం. నిజంగా మరి దేవుని కొరకు హింసించబడిన గొప్ప ధన్యతగా మనం ఎంచుకొని జీవితంలో సాగాలి.
వాక్యం అందించిన రవి గారికి సంఘం తరఫున తెలుస్తున్నాం. ధన్యవాదాలు. ప్రసాదం అవైలబుల్ ఉందన్నా ప్రొవైడ్ చేస్తారా? నా ప్రసాదం ప్రేయర్ క్లోజింగ్ ప్రేయర్. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన పేపర్లో తండ్రి ఈ దేవా ఈ వారం దినాను దేవా దేవా ఈ కూడికలో దేవా రవి బ్రదర్ని మీరు నిలబెట్టి మాకు మనం అందించిందని బట్టి మీకు తండ్రి ఈ జూమ్ ద్వారా కొంతమంది జాయిన్ అయ్యి ఈ వాక్యాన్ని వింటాను దేవా దేవా అన్యుడైన దేవా మా పుట్టుగుడ్డి వాడు బంధువులుగా మీరు మార్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. అలాగే దేవా అడుక్కునేవాడిని దేవా మీరు ఆరాధించేవాడిని మీరు చేసిన దాన్ని బట్టి మీకే వందనాలు. అలాగే భక్తిగా జీవితంలో జరిగిన అనేక విషయాలు దేవా మీరు అసలు ద్వారా నాకు వినిపించిన దాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. నేను కూడా దేవా నేను నమ్ముకోవడం ద్వారా వచ్చేస్తాను దేవా దేవా వాటిని నా జీవితంలో దేవా నేను నాకు ధన్యతలు నేను కలుస్తాను తండ్రి. ప్రతి మీ చెప్పినట్టు కూడా ప్రతి వారం జన్లో ఎక్కువ మంది జాయిన్ అవ్వటానికి వాక్యాన్ని నేను పొందుకుంటూ ఏదో మాకు సహాయం దయచేయండి. అలాగే దేవా మరోసారి మీ దాసుని వాడుతున్న విధానాన్ని ఇంతవరకు మీరు నా తోడుగా ఉన్నాను చెల్లించుకుంటూ నామంలో అడిగిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ ప్రార్థన చేసిన ప్రసాదం వందనాలు. అందరికి వందనాలు. రవి వందనాలు. వందనాలు.